ఆందోళనకి పరిష్కార మార్గాలు ఏంటి? నీకు ఏ సమస్య ఎదురైతే పరిష్కారం తెలిస్తే ఆందోళన లేదు. ఇక పరిష్కారం తెలియకపోతే ఆ పరిష్కారం సరైనదా కాదా అని కాదు, అది పరిష్కారం నువ్వు అనుకుంటే అది క్లోజ్ అయిపోద్ది. బీట్ అండ్ ట్రాక్ థింకింగ్ అన్నాం కదా, అదే ఆలోచన మళ్ళా చేస్తున్నావు. దానికి ఒక పరిష్కారం దొరికితే అది క్లోజ్ అయిపోద్ది. అంటే ఆలోచన కింద మారుతుంది. ఆలోచన కింద మారకుండా ఉండే ఆందోళన నేను ఇబ్బంది పెడుతుంది. పరిష్కారం లేనిది ఒకటి లీవ్ ఇట్ టు టైం, టయానికి వదిలేయండి. కానీ నీ చేతిలో ఉండవు, ఏమైందో తెలియదు. విమానం ఎక్కిన కింద పడద్దని భయం కలిగింది, దిగేదా ఊరుకోవాల్సిందే, టైంకి వదిలేయాల్సిందే. రైలు ఎక్కినావు, గమ్యం చేరుతుందో లేదు చేరదు, 5 గంటల ప్రయాణం, ఏమవుతుందో పడుతుందేమో ఆందోళన. అది పోవాలంటే ఏం లేదు, టైంకి వదిలేయటమే. నీకు అంత బలంగా ఉందనుకో, చైన్ బీకాలా దిగాల, ఈ అడవిలో దిగిందని నడిచిపోవాలి. ఇక దానికంటే టైంకి వదిలేసి ఏమైతుంది కానీ ఊరుకోవడం మేలు. ఇది ఒక మెథడ్. రెండో మెథడు, ఆందోళన కలగగానే ఫస్ట్ కామ్గా కూర్చో, 10 ఒంట్లు లెక్కయి, 4 గుంజీలు తీ, కాసేపు నడుసు, ముందు బాడీ కంట్రోల్లోకి వస్తుంది. ఈ ఆందోళన నాకు దేని వలన కలుగుతుందో సమస్యను ఎత్తుకో, ఈ సమస్యకి పరిష్కారం ఏంది ఎత్తుకో. నీ రేషనల్ థింకింగ్ అనే దాంట్లో పట్టుకొస్తే దానికి పరిష్కారం దొరికే అవకాశం నీకుంది. అందువలన కామ్ డౌన్, థింక్ సోబర్లీ అండ్ గెట్ ఎన్ ఆన్సర్. నిదానించు, సరిగా ఆలోచించు, పరిష్కారం దగ్గరికి వెళ్ళు. ఆ పరిష్కారంలో ఒక పరిష్కారం టైంకి వదిలేయి, ఇంకో పరిష్కారం ఒక సమస్యని పరిష్కరించడానికి ఎంత ఒత్తిడి నీకు గురి కావాలో అంత ఒత్తిడికే గురిగా, అంతకంటే మించి ఒత్తిడి నెత్తన పెట్టుకోకు. ఆ సమస్య ఎంత డిమాండ్ చేస్తే అంతే. పెద్ద సమస్య నీకు ఎదురైంది, ముక్కల కింద విడగొట్టు. ఈరోజు ఈ ముక్క అంతే, మిగతా ముక్కలు ఆలోచించేదిలే. 6 నెలలు సమయం ఉంది, 6 సబ్జెక్టులు ఉన్నాయి, చదవాలి. అమ్మో ఇంత చదవాలన్నా నేను, అట్లా ఆలోచించొద్దు. ఈ 6 సబ్జెక్టులు, సబ్జెక్టుకి ఎన్ని పాఠాలు ఉన్నాయి, ఒక పాఠం చదవడానికి ఎంత టైం పడుతుంది, నీ చేతులు ఎంత టైం ఉంది, ప్లానింగ్లోకి వెళ్ళు. ఈరోజు ఎంత చేయాలి అంతే, మిగతాది ఆలోచించకూడదు. లివ్ ఇన్ డే టైట్ కంపార్ట్మెంట్స్. ఏ రోజుకారో టైట్ కంపార్ట్మెంట్, ఈ కంపార్ట్మెంట్లు ఈ పని అంతా క్లోజ్ అంతే.